హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధు బిగ్ బాస్ అఫీషియల్. ఈరోజు నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఆ వీడియో ఏంటి అని అనుకుంటున్నారా? బిగ్ బాస్ 8 కంటెస్టెంట్స్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ లోగో గురించి కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ వీడియోలో మంచి మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇవ్వబోతున్నా. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లోగో వచ్చేసింది నిన్న అంటే ఒక 2 days అవుతుంది అనుకుంటా. నేను చాలా లేట్గా ఈ వీడియో చేస్తున్నా. లోగో అయితే చాలా చాలా సూపర్గా ఉంది అండ్ కలర్ఫుల్గా ఉంది, ఇంట్రెస్టింగ్గా కూడా ఉంది. అండ్ ఆ లోగో రెడీ చేసేటప్పుడు మొత్తం ఎంటర్టైన్మెంట్ పర్పస్ని దృష్టిలో పెట్టుకొని చేశారనుకుంటా. చాలా చాలా బాగుంది అసలు లోగో అయితే. అండ్ ఇన్ఫినిటీ సింబల్తో కూడా ఉంది. అండ్ చాలా కలర్ఫుల్గా, అంటే ఒక అమ్మాయిలకు నచ్చే విధంగా అది లోగో అయితే డిజైన్ చేశారు ఈసారి పర్టికులర్గా. చూడగానే చాలా మంచిగా అనిపించింది. మీ అందరికీ కూడా నచ్చిందనే నేను అనుకుంటున్నా. అండ్ లోగో విషయం పక్కన పెడితే, నెక్స్ట్ బిగ్ బాస్ అనేది 8 అనేది September 8th రోజు స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నారు. మరి ఇంకా మనకి అంటే అందరినీ అప్రోచ్ కూడా అవుతున్నారు, అంటే కంటెస్టెంట్స్ని కూడా. అందులో కొంతమంది వచ్చే ఛాన్సెస్ ఉంది, అంటే వాళ్ళు ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. సో నెక్స్ట్ ఎవరెవరు వస్తున్నారు ఏంటి అనే దాని గురించే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. బిగ్ బాస్ 8 కంటెస్టెంట్స్గా ఎవరెవరు రాబోతున్నారు అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తా అని చెప్పాను కదా. తేజస్విని గౌడ, అమర్దీప్ వైఫ్, లాస్ట్ బిగ్ బాస్ సీజన్ 7లో తను వచ్చాడు. అండ్ చాలా ఇష్యూస్ కూడా ఫేస్ చేశాడు. అండ్ తర్వాత కూడా ఎన్నో, అంటే చాలా గొడవలు అవన్నీ కూడా జరిగినాయి. మనం బిగ్ బాస్ 7 చూస్తే మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత నుంచే మనకి ఇంకా ఇంట్రెస్టింగ్గా చూడడం స్టార్ట్ చేసినాం మనం బిగ్ బాస్ అనేది. సో అమర్ వాళ్ళ వైఫ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది అని చెప్తున్నారు. ఆమె 99% వచ్చే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. మరి అది తను వస్తుందా లేదా అనేది మనకి ఇంకా క్లారిటీగా లేదు. బిగ్ బాస్ టీం వాళ్ళు మాత్రం తనని అప్రోచ్ అయ్యారని మాత్రం తెలుస్తుంది. తను ఒక సీరియల్ యాక్టరు, మనందరికీ తెలుసు. తను చాలా సీరియల్స్లో యాక్ట్ చేసింది. అండ్ ఇప్పుడు కంటెస్టెంట్గా వస్తుందా రాదా అనేది మనకి ఇంకా క్లారిటీగా తెలీదు. కానీ తను వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఎందుకు అంటే లాస్ట్ సీజన్లోనే అమరు అనవసరంగా నేను పంపించిన అని తను ఎంతో ఫీల్ అయింది, మనకు తెలుసు. మరి ఈసారి తను వస్తుందో లేదో తెలీదు. కానీ తనని మాత్రం బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అయ్యారని మాత్రం మనకి క్లారిటీగా తెలుస్తుంది. మరి వచ్చే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. మరి అంటే దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి కూడా తను వచ్చే ఛాన్సెస్ కూడా చాలానే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసరికి దీపిక. తిను ఒక సీరియల్ యాక్టర్ అనమాట. తిను ఇప్పుడు ఆదివారం, స్టార్ మా పరివారం ఇట్లాంటి షోస్లో చాలా బాగా పార్టిసిపేట్ చేస్తుంది. అండ్ ఆమె బ్రహ్మముడి సీరియల్తో చాలా ఫేమస్ అయిపోయింది. అండ్ తను కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని మాత్రం బాగా టాక్ వినిపిస్తుంది. అండ్ బిగ్ బాస్ టీం వాళ్ళు కూడా తనని అప్రోచ్ అయ్యారని తెలుస్తుంది. నేను ఈ వీడియోలో ఏం చెప్తున్నా అంటే, మాకు జస్ట్ వీళ్ళు వెళ్తున్నారని మాత్రం, అంటే బిగ్ బాస్ టీం వాళ్ళు అప్రోచ్ అయ్యారని మాత్రమే తెలుసు, కానీ వీళ్ళే పక్కా వస్తారని మాత్రం క్లారిటీ లేదు. ఎందుకంటే ఎవరికి ఇంకా కన్ఫర్మేషన్ అనేది రాలేదు. జస్ట్ వీళ్ళు వస్తారు, వీళ్ళు రావచ్చు అనే దాని గురించి బేస్ చేసుకొని నేను ఈ వీడియోలో చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చే కంటెస్టెంట్ ఎవరు అంటే బిగ్ బాస్ 8 కంటెస్టెంట్గా నెక్స్ట్ ఎవరు రాబోతున్నారు అంటే అంజలి పవన్. మనందరికీ తెలుసు, ఈమె కూడా సీరియల్ ఆర్టిస్టే, కానీ చాలా ఫేమస్ అయిపోయింది. చాలా షోస్లో కూడా తను పార్టిసిపేట్ చేస్తుంది. రీసెంట్గా తను ఒక బొటిక్ కూడా స్టార్ట్ చేసింది. తను కూడా వచ్చే ఛాన్సెస్ ఆల్రెడీ తను ఆల్రెడీ కన్ఫర్మేషన్ అయ్యిందని కూడా టాక్. తను అంటే లాస్ట్ సీజన్లోనే తను వచ్చేది ఉండే, కానీ రాలేదు అని టాక్. ఈసారి కన్ఫామ్గా వస్తుందని, తను ఆల్రెడీ కన్ఫర్మేషన్ అయ్యిందని చెప్తున్నారు. మరి చూడాలి కంటెస్టెంట్గా రాబోతుందా లేదా అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేదేమో సింగర్ సాకేత్. ఈయన మనకు బాగా తెలుసు, ఎందుకు అంటే అన్ని సింగింగ్ షోస్లో బాగా పార్టిసిపేట్ చేసిన వ్యక్తి. అండ్ తిను కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి చాలా. అంటే ఎవరికైనా బిగ్ బాస్ అనేది ఒక ఆపర్చునిటీగా ఫీల్ అవుతారు కదా, ఒక గ్రేట్గా. మ్యాక్స్ ఎవరు వచ్చిన వాళ్ళైతే ఎవరు ఆ ఛాన్స్ని అయితే మిస్ చేసుకోరని నేను అనుకుంటున్నా. ఎవరికైతే బిగ్ బాస్ టీం వాళ్ళు అప్రోచ్ అయ్యారో వాళ్ళందరూ పక్కా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కంటెస్టెంట్గా. నెక్స్ట్ ఎవరు రిజెక్ట్ చేస్తే చెప్పలేం, కానీ వాళ్ళు మాత్రం పక్కా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మరి అంజలి పవన్ గారు అయితే కన్ఫర్మేషన్ అయితే అయ్యిందని అంటున్నారు, తను వచ్చే ఛాన్సెస్ ఉందని. నెక్స్ట్ వచ్చేసి ఎవరు అంటే రీతు చౌదరి. తిను కూడా ఫస్ట్ సీరియల్స్లో యాక్ట్ చేసింది, తర్వాత కొన్ని యాంకరింగ్లో కానీ కొన్ని సిరీస్లలో కానీ తను యాక్ట్ చేసింది. తను కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు. తను ఇప్పుడు ఆల్రెడీ కొన్ని షోస్ కూడా చేస్తుంది.
చాలా ఫేమస్ కూడా అయిపోయింది. అండ్ ఇట్లాంటి వాళ్ళని కూడా తీసుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో తను కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు. మరి తెలియదు, ఇంకా బిగ్ బాస్ టీం వాళ్ళు అయితే తనని కూడా అప్రోచ్ అయ్యారని మాత్రం మనకు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చే కంటెస్టెంట్ బిగ్ బాస్ 8కి అంటే బిగ్ బాస్ టీం వాళ్ళు నెక్స్ట్ అప్రోచ్ అయింది ఎవరిని అంటే ఏక్నాథ్ అండ్ హారిక. మనందరికీ తెలుసు వీళ్ళిద్దరూ నీతోనే డ్యాన్స్లో పార్టిసిపేట్ చేశారు. అండ్ వీళ్ళిద్దరిలో ఎవరు వస్తారనేది క్లారిటీగా లేదు. అండ్ కపుల్స్ లాగా కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ హారికని అప్రోచ్ అయినట్టు తెలుస్తుంది. మరి వీళ్ళిద్దరిని అంటే బిగ్ బాస్ టీం వాళ్ళు కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేయాలనుకుంటే, ఇంకా కొంచెం డిఫరెంట్గా ఏదైనా చేయాలనుకుంటే, కపుల్ ఎంట్రీ ఇవ్వాలనుకుంటే మాత్రం వీళ్ళిద్దరు కపుల్గా ఎంట్రీ ఇచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. మరి హారికని అప్రోచ్ అయినట్టు తెలుస్తుంది. మరి వీళ్ళిద్దరు వస్తారా లేకుంటే హారిక ఒక్కతే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అనేది మనకి ఇంకా కన్ఫర్మేషన్గా తెలీదు. జస్ట్ వీళ్ళు అప్రోచ్ అయ్యారని మాత్రమే మనకు తెలుసు. నెక్స్ట్ వచ్చే కంటెస్టెంట్ ఎవరు అంటే మనందరికీ తెలుసు కృష్ణ ముకుంద మురారి సీరియల్ చాలా అందులో ఫేమస్ అయింది. తను ప్రేరణ కృష్ణగా కూడా యాక్ట్ చేసింది. తనని కూడా బిగ్ బాస్ టీం వాళ్ళు అప్రోచ్ అయ్యారని తెలుస్తుంది. మరి తను కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అనుకుంటున్నాను నేను కూడా. ఎందుకంటే బిగ్ బాస్ అనేది అందరికీ రాదు ఛాన్స్ అనేది. వచ్చిన వాళ్ళు మాత్రం దాన్ని యూటిలైజ్ చేసుకుంటారు తప్ప దాన్ని ఏమంటారు రాకుండా అయితే ఉండలేరు. ఎలాగైనా రావడానికే ట్రై చేస్తారు. సో వీళ్ళు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బంచిక్ బబ్లు. ఈయన కూడా బాగా ఫేమస్. యూట్యూబ్లో అంటే యూట్యూబర్గా బాగా ఫేమస్ అయ్యిండు. అండ్ ఈయన ఒక కమీడియన్ కూడా. అండ్ చాలా సిరీస్లో కూడా ఈయన యాక్ట్ చేసిండు. తిన పేరు కూడా బాగా వినిపిస్తుంది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని. సో మరి ఇతను వస్తాడా లేదా అనేది ఇంకా మనకి ఏం కన్ఫర్మేషన్ లేదు కాబట్టి నేను ఏదో ఇట్లా వాళ్ళు అప్రోచ్ అవుతున్నారు అనే బేస్ చేసుకొనే చెప్తున్నా. మీకు ఎవరైనా ఫేవరెట్ కంటెస్టెంట్ ఉంటే కూడా నాకు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చే కంటెస్టెంట్ గురించి చెప్పాలి అంటే కిరా కార్పి ఫ్రమ్ జబర్దస్త్ షో నుంచి కిరా కార్పిని సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఇంకా కన్ఫర్మేషన్ అయితే రాలేదు. ఇంకా ఫర్దర్గా చూడాలి ఏమవుతుంది, వాళ్ళు వచ్చేది ఉందా లేదా అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సోనియా సింగ్. తను ఒక యూట్యూబర్ అండ్ వెబ్ సిరీస్ కూడా చేస్తుంది. చాలా ఫేమస్ అయింది. అండ్ విరూపాక్ష లాంటి మూవీస్లో కూడా తను యాక్ట్ చేసింది. తను కూడా వచ్చే ఛాన్సెస్ ఉందని చెప్తున్నారు. మరి ఇంకా ఎవరిది అయితే కన్ఫర్మేషన్ అయితే లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బర్రెలక్క అండ్ ఎమ్మెల్యేగా అండ్ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్సీగా మొన్న ఎలక్షన్స్లో కూడా తను పార్టిసిపేట్ చేసింది. అండ్ తను కూడా మేబీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు. అండ్ నాకు తెలిసి కామన్ పర్సన్గా తనని కూడా తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఏంటి అంటే ఈ బర్రెలక్క అలియాస్ శిరీష ఉంది కదా, తను ఇప్పుడు నార్మల్గా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్గా కూడా తను ఉంది కాబట్టి మేబీ తనని కూడా తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆమెతో పాటు కుమారి ఆంటీని కూడా ఫుడ్ గురించి బాగా ఫేమస్ అయింది కదా, తనని కూడా తీసుకొచ్చే ఛాన్స్ ఉంది అని అంటున్నారు. మరి వీళ్ళిద్దరిలో ఎవరైనా రావచ్చు, మరి చెప్పలేము ఎవరు వస్తున్నారు అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కుంకుమపువ్వు సీరియల్లో మనకి అంజలిగా తెలుసు. తన పేరు అక్షిత. తనని కూడా బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అయినట్టు మనకు తెలుస్తుంది. మరి తను కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాక్టర్ హేమ గారు అండ్ సురేఖ వాణి గారు. వీళ్ళిద్దరిలో కూడా ఒకరు వచ్చే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే యాక్టర్ హేమ గారి గురించి మొన్ననే చాలా కాంట్రవర్సీస్ కూడా అయినాయి. మరి మేబీ ఈ కాంట్రవర్సీస్ అంటే బిగ్ బాస్ టీమ్ ఎట్లా అంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండాలి అని చెప్పేసి కొంచెం బయట గొడవలు అయిన వాళ్ళని కూడా లోపల తీసుకొచ్చి పెట్టే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మేబీ తనని కూడా తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మరి సురేఖ గారు కూడా వస్తారా లేదా అనేది క్లారిటీ లేదు. మేబీ వీళ్ళిద్దరిట్లో ఒకరైతే వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది అని మాత్రం మనం చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాదమరాజును కూడా బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అయినట్టు తెలుస్తుంది. మరి తను కూడా వస్తాడా లేదా తెలియదు, కానీ మేబీ తనను కూడా అప్రోచ్ అయ్యారు. తను ఎవరో మనకు తెలుసు. చాలా షోస్లో తను పార్టిసిపేట్ చేసిండు. అండ్ కమీడియన్గా జబర్దస్త్ లాంటి షోస్లో చాలా పార్టిసిపేట్ చేసిన వ్యక్తి అండ్ చాలా ఫేమస్ కూడా. సో తనను కూడా తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ కంటెస్టెంట్స్లో ఎవరెవరు రాబోతున్నారు అనేది మెయిన్గా నడుస్తున్న టాపిక్. ఎక్స్ కంటెస్టెంట్స్ నుంచి మేబీ బిగ్ బాస్ 7 నుంచి నైని పావని కానీ అండ్ ఇంకెవరు అంటే యాంకర్ శివ కానీ వీళ్ళిద్దరిలో ఒకరు వచ్చే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే కొంతమంది చెప్తున్న విషయం ఏంటి అంటే అసలు ఎక్స్ కంటెస్టెంట్సే రావట్లేదు అని కూడా చెప్తున్నారు. కానీ ఎక్స్ కంటెస్టెంట్స్ నుంచి కూడా వస్తున్నారని కూడా చెప్తున్నారు. మేబీ తెలీదు. నైని పావని కానీ అండ్ యాంకర్ శివ కానీ వీళ్ళు కూడా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వాలని చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంది అని కూడా చెప్తున్నారు. మరి మేబీ వాళ్ళిద్దరిలో కూడా ఒకరు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి.
చూశారు కదా, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ దాని ప్రకారం వీళ్ళు వస్తుండొచ్చు, వీళ్ళు రావచ్చు అనే దాని గురించి మాత్రమే నేను చెప్పాను. ఇప్పటి వరకు అయితే ఇంకా కన్ఫర్మేషన్ అయితే రాలేదు, ఇప్పుడైతే కన్ఫర్మేషన్ అయితే రాదు. అండ్ సెప్టెంబర్ 8కి కదా బిగ్ బాస్ జరిగేది. సో అప్పటి వరకు మనకి నెక్స్ట్ మంత్ తెలిసే ఛాన్సెస్ ఉంటాయి, ఎవరెవరు వస్తున్నారు ఏంటని కన్ఫామ్గా. సో నెక్స్ట్ వీడియోస్ కూడా నేను ఇంకా మంచి వీడియోస్ చేయడానికి, మంచి కంటెంట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. అండ్ మీరు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు నాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలని అనుకుంటే మాత్రం కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నేను ప్రతి ఒక్క కమెంట్ చదువుతాను అండ్ ప్రతి ఒక్క కమెంట్కి నేను రిప్లై ఇస్తాను. మీ అందరి సజెషన్స్ నేను ఖచ్చితంగా తీసుకుంటాను. అండ్ నెక్స్ట్ వీడియోస్లో ఇంకా ఇంప్రూవ్మెంట్తో, ఇంకా మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.